ఫార్మా పరిశ్రమలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఒకవైపు భద్రతా లోపం, మరోపక్క కాలం చెల్లిన నాణ్యత లోపమైన పరికరాల వాడకం. తరచూ ఫార్మా పరిశ్రమల్లో ఏదో ఒక దుర్ఘటన జరగడానికి కారణంగా ఫార్మా పరిశ్రమలు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వచ్చి ఫార్మా పరిశ్రమల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు తమ జీవితాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయాల్సిన దుస్థితి. జవహర్లాల్ నెహ్రూ ఫార్మా యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సిఐటియు డిమాండ్ చేసింది. ఫార్మా కంపెనీలో పనిచేసే కార్మికులకు భద్రతా విషయంలో పలు ఫార్మా పరిశ్రమలు అలసత్వం వహిస్తున్నాయని, కార్మికులు ఏమైపోయినా పర్వాలేదంటూ ఫార్మా యాజమాన్యాలు తమ జేబులు నిండితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నాయని, ఫార్మా పరిశ్రమల పద్ధతి కార్మికుల్లో తీవ్ర నిరాశకు ఆందోళనకు గురిచేస్తుందంటూ పేర్కొన్నారు. ఏది ఏమైనా కానీ ఫార్మా పరిశ్రమలు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోకపోతే ముందు మరికొంతమంది ఈ ఫార్మా పరిశ్రమలకి బలైపోయే అవకాశం ఉందని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలతో పాటు సిఐటియు కూడా డిమాండ్ చేస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఎడ్మిరాన్ కంపెనీలో ఈరోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకోవడం కనిపించింది. ఎడ్మిరాన్ లైఫ్ సైన్స్లో మంగళవారం విధులకు హాజరైనటువంటి ఆర్ సూర్యనారాయణ ఈరోజు ట్యాంకులో శవమై తేలడానికి గల కారణాలు, ఎందుకు, ఏ ప్రమాదం వల్ల జరిగింది, ఏంటి అనేటువంటిది సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే కార్మికుని కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఎడ్మిరాన్ లైఫ్ సైన్స్ కంపెనీ చెల్లించాలని, కార్మికులు విధులకు హాజరైతే కార్మికుడి యొక్క భద్రత, రక్షణ, సంక్షేమాన్ని పూర్తి యాజమాన్యాలు వదిలేస్తూ ఉన్నాయి. అందువలన ఈ రకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది. చంటి పిల్లలు అలాగే ఈరోజు తన కుటుంబం వీధిని పడినటువంటి పరిస్థితి. అందుకని వెంటనే దీని మీద విచారణ చేసి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మేము సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా మనుషులు విధులకు హాజరైనటువంటి కార్మికులు మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్తారా లేదనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం.